హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మనం కోవాతో గులాబ్ జామ్ చేసుకుందాం. నేను తీసుకున్నది పచ్చి కోవా అండి. ఒక 200 గ్రామ్స్ పచ్చి కోవా తీసుకుంటే అందులో 30 గ్రామ్స్ మైదా పిండి, ఒక 50 గ్రామ్స్ మిల్క్ పౌడర్, అలాగే 30 గ్రామ్స్ బొంబాయి రవ్వ, ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోండి. నీళ్ళైతే ఏం అవసరం ఉండదు. కావాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా చిలకరించి చక్కగా వేళ్ళతో మంచిగా మొత్తం చేసి బాగా కలపాలి. ఎక్కడ పొడి పొడి పిండి అనేది ఉండకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. కావాలంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అలా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని పిండి ముద్దకి కొంచెం అలా మిక్స్ చేస్తే చేతికి కొంచెం అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఒక గంట అరగంట సేపు పిండి నాననివ్వండి. బాగా నాననిచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 200 గ్రామ్స్ వరకు పంచదార వేసుకోండి. ఎంత పంచదార వేసామో ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి. 200 ml 250 ml వరకు వస్తే సరిపోతుంది. మనకి పాకం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. మనకి జస్ట్ పాకం అనేది ఎలా రావాలి అంటే కొంచెం బంకగా తగులుతున్నట్టు ఉండాలి. అలా వస్తే సరిపోతుంది పాకం. తర్వాత ఈ పిండి ముద్దని ఒకసారి తీసి మంచి చక్కగా లైట్గా అలా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని మరీ ప్రెస్ చేసి కాకుండా అలా పైన రోల్ చేస్తూ ఉండాలి. ఇలాంటి క్రాక్స్ రాకుండా వస్తే తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేశారంటే గులాబ్ జామ్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సిమ్లో పెట్టేసి అటు బాల్స్ ఇటు 2 చూసుకుంటూ ఉండాలి, సరిపోతుంది. మనకి దగ్గర ఒక 35 బాల్స్ వరకు వస్తాయి. మీడియం సైజ్ చేసుకుంటే నేను కొంచెం బిగ్ సైజ్ చేశాను కాబట్టి నాకు 30 బాల్స్ వరకు వచ్చాయండి. అందులో నూనె పోసుకోవాలి, మంచి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీకు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒక ముద్దని చక్కగా అలా వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. గెంటెతో కలపకుండా బాండిని రౌండ్ ఒక్కసారి స్లోగా అలా తిప్పండి, సరిపోతుంది. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. లేదు మాకు కొంచెం డార్క్ కలర్లో కావాలి అంటే ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. కావాలంటే మీరు మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత చక్కెర పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసిన గులాబ్ జామున్స్ మాత్రం ఎంబటే తీసి త్వరగా దాంట్లో వేసేయకండి పాకంలో. దాన్ని ఒక ఫ్యూ సెకండ్స్ అలా 1 minute అలా పక్కకు వదిలేసి తర్వాత దీంట్లో వేసుకొని, లేదంటే మెత్తగా అయిపోతాయి. ఫ్రై చేసుకున్నవన్నీ దీంట్లో వేసిన తర్వాత ఒక 1 hour పక్కన పెట్టేసేయండి. బాగా మిక్స్ చేసి 1 hour సోక్ అయితే ఈ గులాబ్ జామ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, టేస్టీ గులాబ్ జామ్స్ రెడీ. మీకు కావాలంటే సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.